హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము సిటీ సెంటర్ సోహార్లో కిడ్స్ స్టేషన్కి వచ్చాము. సో లెట్ మీ ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి లోపల. సో మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే అక్కడ యానిమల్ వరల్డ్ అని చెప్పేసి ఉంది. చాలా టాయ్స్ ఉన్నాయి, యానిమల్ టాయ్స్ ఉన్నాయి విత్ ఫుల్ ఆఫ్ బాల్స్. సో లోపలికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ లాంటిది ఏం లేదు. కాదు అంటే ఇఫ్ వీ రియలీ వాంట్ టు ప్లే సంథింగ్ వీ హ్యావ్ టు పే మనీ ఫర్ దట్ పర్టిక్యులర్ గేమ్. మనము ఏ గేమ్స్ అయితే ఆడుకోవాలి అనుకుంటామో అక్కడ అతనికి చెప్తే హీ విల్ ప్రొవైడ్ ఏ కార్డ్ ఫర్ అస్. సో ఆ కార్డ్ తీసేసుకొని స్కాన్ చేస్తూ ఆడుకోవడమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్ గేమ్ ఉంది. కార్ గేమ్ అంటే ఏం లేదు, అందులో కూర్చుంటే అది పైకి కిందికి కొంచెం స్వింగ్ అవుతుంటుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంటరాక్టివ్ గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇట్లా కైండ్ ఆఫ్ టెడ్డీస్ ఉన్నాయి అన్నీ. మనం చిన్నపిల్లలు అందులో కూర్చోవాలి లోపల. సో నాకు తెలిసి ఒక 7 to 8 రౌండ్స్ అట్లా మ్యూజిక్ యాడ్ అవుతూ ఉంటుంది. 7 to 8 రౌండ్స్ అట్లా తిప్పుతారు పిల్లల్ని. అండ్ అది వచ్చేసి సర్కిల్గా తిరగడం అంతే. అండ్ నెక్స్ట్ చాలా ఉన్నాయి, అన్ని బాల్ గేమ్స్, ఇంటరాక్టివ్ సెషన్స్. ఇక్కడ వచ్చేసి ఫెర్రీస్ వీల్, బౌన్సీ క్యాసిల్, యానిమల్ రైడ్స్, ఈ గేమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక ఇలాంటి వీడియో గేమ్స్ అయితే చెప్పొద్దు. బైక్ గేమ్స్, కార్ గేమ్స్ ఇవే ఉన్నాయి చాలా. కాకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాయ్స్ అట్లా. ఏంటో మోటో జీపీ అంట. ఓకే, ఫుల్ ఆఫ్ గేమ్స్. ఇక్కడ చిన్నపిల్లలు కూడా దిల్ కమ్ అవుట్ ఇన్ అరాబ్ టైర్ ఇట్ సీమ్స్. వాళ్ళని చూస్తేనే, ఆ చిన్న బాబుని చూస్తేనే చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఎంత చిన్నవాళ్ళైనా అది వేసుకుంటారంట. దాన్ని తోబు లేదు అంటే కందోరా అని అంటామంట. ది లుక్ రియలీ క్యూట్. అండ్ మీకు ఇది గుర్తుందా, చిన్నప్పుడు స్కూల్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మనకి డార్క్ థీమ్ అని చెప్పేసి ఒక 2 to 3 minutes అందులోనే ఉంచేవారు. అండ్ ఇది వచ్చేసి యానిమల్ రైడ్స్. జాతరలో ఎక్కువ చూస్తూ ఉంటాం, జాతరలో ఫుల్ ఉంటాయి అలాంటివి. మళ్ళీ పైన కూడా ఎట్లా అంటే మొత్తం బ్లాక్ థీమ్, చిన్న స్టార్స్, ఆ స్టార్స్ అండ్ స్కై ఫీలింగ్ లాగా వస్తుంది అది చూస్తే. ఇది ఏం లేదు, కిట్టి అని చెప్పేసి కూర్చోబెట్టడం పిల్లల్ని అంతే. నెక్స్ట్ ఆ డార్క్ థీమ్ అంటే నాకు గుర్తొచ్చింది. మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా. మీకు విషయం తెలుసా, అకార్డింగ్ టు స్టడీ మోస్ట్ కిడ్స్ ఆర్ హ్యాపీయర్ ప్లేయింగ్ వితౌట్ స్క్రీన్ టైమ్ అంట. కైండ్ ఆఫ్ బైక్ ఏమో నమ్మాలని లేదు. చాలామంది ఫోన్ ఇప్పటి జనరేషన్ అయితే అసలు ఫోన్ లేనిది తినను కూడా తినరు. మా వాళ్ళు అయితే మెల్లిమెల్లిగా మర్చిపోతున్నారు. చూడాలిగా. అండ్ అన్ని టాయ్సే, పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫెర్రీస్ వీల్ ఇట్ సీమ్స్. ఏం లేదు, అందులో కూర్చుంటే నాకు తెలిసి 5-6 రౌండ్స్ అట్లా తిప్పుతారేమో. దాట్స్ ఇట్. ఇవన్నీ పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉంటాయి కాబట్టి దిల్ ఫీల్ రియలీ దిల్ ఎంజాయ్.
అండ్ ఇది పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అంటే ఐ ట్రైడ్, కూర్చున్నాను నేను. సో మేము కూడా సేమ్ అట్లా ఒక డబ్బులు పే చేసి వి టుక్ అ కార్డ్. హీఈస్ ఇన్స్ట్రక్టింగ్ మీ, కానీ ఆయన ఏం చెప్పినా నాకు అసలు అర్థమే కాలేదు, అసలు ఏం చెప్పిండో కూడా. సో యూ గోనా స్టార్ట్. ఎస్. ఇంకా స్టార్ట్ కాగానే అది వెళ్తూనే ఉంది, ఏదో ట్రై చేద్దామని అంతే. దీనికోసం మనకి 1 రియాల్ అట్లా తీసుకున్నాడు, మన ఇంటి దగ్గర 200 రూపీస్ అట్లా. సో అది నాకు నడపడానికి రావట్లేదు. హీఈస్ ఇన్స్ట్రక్టింగ్ మీ, బట్ నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నేను ఆ స్టీరింగ్ని ఎందుకు అంత తిప్పుతున్నానో నాకు కూడా అర్థం అవ్వట్లే. తర్వాత చూసుకుంటే ఇట్ లుక్స్ రియలీ ఫన్నీ. సో ఆ టైం అయితే నిజంగా టైం పాస్ అయితే అయింది. సో ఇక్కడ మనం డైలీ బయటికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడల్లా వీ హ్యావ్ టు చిల్ అంతే. సో అక్కడ మా ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు కానీ నాకు అసలు అర్థం అవ్వట్లేదు. స్టీరింగ్ని నేను ఎక్కువ తిప్పుతున్నా, దాట్ ఈజ్ మేజర్ ప్రాబ్లమ్ ఓవర్ దేర్. సో అట్లా ఫన్నీగా టైం అయితే స్పెండ్ చేసాము. సో మా అవుటింగ్ అయితే ఇలా జరిగింది. దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు subscribe my channel and share with your friends. సో టైం అయిపోయేంత వరకు మాత్రం అక్కడ నుండి లేవద్దని ఫిక్స్ అయినా నేను. ఏదో నడుపుదామని చెప్పేసి. యా రైట్. ఓకే దెన్, బాయ్.